ఫ్రెండ్స్, మనం సింధు నాగరికత గురించి తెలుసుకుంటున్నాం కదా. లాస్ట్ క్లాస్లో సింధు నాగరికత ఆకారం, త్రిభుజాకారం వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ సింధు నాగరికత విస్తరించిన ప్రదేశాలు: పంజాబ్, హర్యానా, సింధ్, బెలూచిస్తాన్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర మహారాష్ట్ర. సింధు నాగరికత ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం గుజరాత్. సింధు నాగరికతను మొదటిసారిగా పబ్లిష్ చేసిన పత్రిక లండన్ వీక్లీ. 1924లో లండన్ వీక్లీ మొదటిసారి సింధు నాగరికతను పబ్లిష్ చేసింది. సింధు నాగరికత ఎల్లలు అంటే మన ఇండియా మ్యాప్లో సింధు నాగరికత ఉత్తర దిశన, దక్షిణ దిశన, తూర్పు, పడమరన ఎక్కడి వరకు విస్తరించి ఉన్నది అనేది తెలుసుకుందాం మనం. ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మాండా, చీనాబ్ నది వరకు విస్తరించి ఉంది. ఉత్తరాన అంటే నార్త్ సైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, మాండా, చీనాబ్ నది వరకు విస్తరించి ఉంది. అది సౌత్ వరకు వచ్చేసరికి మహారాష్ట్రలోని దైమాబాద్, ప్రవర నది వరకు విస్తరించి ఉంది మహారాష్ట్ర వరకులోని. నెక్స్ట్ తూర్పు దిక్కున ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్, ఇండన్ నది వరకు విస్తరించి ఉంది. పశ్చిమాన పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లోని సుత్కా జందార్, మక్రాన్ తీరం వరకు విస్తరించి ఉంది. ఈ నాగరికత ఉత్తరము నుండి దక్షిణానికి 1100 కిలోమీటర్లు విస్తరించగా, తూర్పు నుండి పడమరకు 1600 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నార్త్ నుండి సౌత్ వరకు 1100 కిలోమీటర్స్ వరకు ఉంది సింధు నాగరికత విస్తరించి ఉంది. ఈస్ట్ నుండి వెస్ట్ వరకు 1600 కిలోమీటర్లు విస్తరించి ఉంది. సింధు లేదా హరప్ప నాగరికత దశలు 4 ప్రదేశాలు ఏంటి? పూర్వ హరప్ప, మూల హరప్ప, పరిణతి హరప్ప, అనంతర హరప్ప. పూర్వ హరప్ప అనేది మొహర్ఘర్ క్రీస్తుపూర్వం 2800 కంటే ముందు. మూల హరప్ప కోట్ డిజీ క్రీస్తుపూర్వం 2800 నుంచి 2500 వరకు. పరిణతి హరప్ప కాలిబంగన్ 2500 నుంచి 1750 వరకు. అనంతర హరప్ప లోతాల్ క్రీస్తుపూర్వం 1750 నుంచి 500 వరకు. మొదటి దశ పశుపాలక